వెల్కమ్ టు ఈశ్వర్ సార్ క్లాసెస్. నేను మీ ఈశ్వర్ సార్ అండి. సో ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ మీరు చూడమ్మా, ఇక్కడ టైమర్ కూడా సెట్ చేయడం జరిగింది. 20 సెకండ్ లోపు ఆన్సర్ చేయాలండి. 10 సెకండ్ లోపు ఆన్సర్ చేయగలిగితే మాత్రం మీ యొక్క కాంపిటేటివ్ సామర్థ్యం అనేది చాలా మెరుగ్గా ఉన్నట్లేనండి. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి నేను టైమర్ ఆన్ చేయగానే మీ యొక్క ఆన్సర్ని అక్కడ మెసేజ్ బాక్స్ ఏదైతే ఉందో చాట్ బాక్స్లో మీ అందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఆన్సర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఈ క్వశ్చన్ చూడమ్మా, నేను టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా ఆన్సర్ అనేది స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? వెన్ వాజ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్? వెన్ వాజ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్? థ్యాంక్ యూ అండి. ఓకే, టైమ్ అప్. చూడండి, ఆంధ్రప్రదేశ్ అని అడిగామండి. ఆంధ్రప్రదేశ్ అడిగాం. ఆంధ్రప్రదేశ్ అయితే ఎప్పుడు ఏర్పడింది ఒకసారి చూద్దామండి. 1953 అక్టోబర్ 1 అనేది అందరూ కూడా పొరపాటున ఇది పెట్టదండి. పొరపాటున అంటే చాలా సింపుల్ క్వశ్చనే, అంటే అలవాట్లో పొరపాటు అండి, తెలిసి కూడా తప్పు చేస్తారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడింది 1953 అక్టోబర్ 1 తారీఖున. అదే మనం చెప్పుకున్నామండి, ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో దేశంలోని ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా మాకు కూడా రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా మద్రాసు నుంచి వేరు చేశారు. కాబట్టి మాకు కూడా రాష్ట్రాలు కావాలని చెప్పేసి అప్పుడు డిమాండ్ పెరగడంతో 1953 డిసెంబర్లోని ఒక కమిటీ చేశారమ్మా. ఆ కమిటీ ఎస్ఆర్సి అంటారండి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అంటారండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ అంటారు. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీకి అధ్యక్షత వహించేది ఎవరంటే ఫజల్ ఆలీ. ఎవరండి? ఫజల్ ఆలీ నేతృత్వంలో ఈ కమిటీ వేయడం జరిగిందమ్మా. ఈ కమిటీలో ఇంకా సభ్యులు ఉన్నారండి. హెచ్ఎం కుంజరు ఉన్నారు. హెచ్ఎం కుంజరు, అలాగే కేఎం ఫణిక్కర్, హెచ్ఎం కుంజరు. ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ 1953 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ అంటారండి. ఇది 1955లోని నివేదిక ఇవ్వడంతో ఈ నివేదిక మేర 1955 నివేదిక ఇస్తే 1956లోని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో భాగంగా 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగిందండి.